దీప్తి జీవన్జీ. ప్యారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్ 2024 లో మన ఇండియాకి మొట్టమొదటి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 55.06 సెకండ్స్ తో వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ వరల్డ్ రికార్డ్ అంత ఈజీగా ఏం పాసిబుల్ కాలే. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. చుట్టూ ఉండే వాళ్ళందరూ మెంటలీ డిజార్డర్ అని, నువ్వు కోజిలా ఉన్నావు అని చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. ఆమెకి ఫిట్స్ కూడా వచ్చేది. బట్ అవేవి పట్టించుకోకుండా ఆ ఫోకసే మన దేశానికి పారా ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ సాధించింది. తన జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చిన్నప్పుడు తన ఇంటి మీద నుండి సడన్ గా కింద పడిపోయింది. బట్ వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాలనో తెలియదు. నొప్పి ఉంది కానీ ఎలా చెప్పాలనో అర్థం కాదు. అట్లాంటి సిచ్యువేషన్ దీప్తి జీవన్జీ ఫేస్ చేసింది. ఉన్న సగం ఎకరం భూమి తన ట్రీట్మెంట్ కోసమే అమ్మేసారు. ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్న దీప్తిని వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ ఇంట్లోనే ఉంచితే మన దేశానికి మెడల్ రాకపోతుండే. ఖమ్మంలో జరిగిన ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లో రమేష్ సార్ దీప్తి టాలెంట్ ని చూసి రమేష్ సార్ గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపే ఈ రోజు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ రికార్డ్, ఇండియాస్ ఫస్ట్ బ్రాంజ్ మెడల్. ఆ గుర్తింపే అర్జున అవార్డు సాధించింది. ఆ గుర్తింపే ఇంకా ఎన్నో మెడల్ సాధించాలని కోరుకుంటున్నా. మీ గ్యాంగ్ లో ఉన్న స్పోర్ట్స్ పర్సన్ కి ఈ వీడియో షేర్ చేయండి.